ఈ నియోజకవర్గంలో ఇక్కడ రజనీ గారికి మాధవి గారికి మధ్య పోటీ ఎలా ఉంది? ఇక్కడ పోటీ కాదయ్యా, వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ఎవరికి తెలీదు. పోటీ కాదు, మాదే విజయం. ఈ అమ్మాయి ఏంటంటే ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది, చిన్న వయసులోనే వచ్చింది, మరి వాక్ దాటి ఉంది, మరి అందరినీ కలుపుకోలు తను ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది, ఫారెన్ రిటర్న్ అమ్మాయి అన్ని చేయగలదు. తర్వాత కోవిడ్లో ఆ అమ్మాయి చేసినటువంటి శ్రమ, ఈ మాధవి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం చేసింది? ఇవాళ ఏదో డబ్బులు ఉన్నాయని వలస తీసుకొస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. మరి ఫారెన్ వాళ్ళు తీసుకొస్తున్నాడు. ఫారెన్ వాళ్ళు ఫారెన్ గానే ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడగానే ఉంటారు. పెమ్మసాని గారు రజనీ గారి మీద చాలా ఆరోపణలు చేశారు, చాలా అక్రమాలు చేశారు అనేసి, అందుకే చిలకలూరుపేటలో సీట్ ఇవ్వకుండా ఇక్కడ గుంటూరు 2లో సీట్ ఇచ్చారని చెప్తున్నారు. ఆయన పోయినసారి నరసరావుపేట ఇస్తా ఉన్నారు, తరిగి కొట్టారు, వెంటనే వెళ్ళిపోయాడు. మరి ఆమె చేసిన ఈయన ఏం చేశాడంట? ఈయన ఆరోపణలు చేయడానికి ఈయన ప్రభుత్వంలో పనిచేశాడు ఎప్పుడన్నా? ఒక ఎమ్మెల్యేగా చేశాడా? ఒక కౌన్సిలర్గా చేశాడా? అమెరికాలో సంపాదించి నువ్వు విమర్శించేటువంటి ఇది నీకు లేదు. పెమ్మసాని గారు, మేము వింటానే ఉన్నాం, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మరి మమ్మల్ని విమర్శించడం కాదు, నీ మేనిఫెస్టో చెప్పుకో, నీ ఛాలెంజ్గా తీసుకో, నువ్వు ఓట్లు సంపాదించుకో. మమ్మల్ని విమర్శించి మేం చేసామంటే అది చెల్లదు. అయితే ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ అయిన 2 మేనిఫెస్టోలో చాలా హామీలు, 25 హామీలు ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం. వీళ్ళేమో ఉన్న మేనిఫెస్టో అని కొంచెం డెవలప్ చేశారు. ఎవరు ఏ మేనిఫెస్టో నమ్ముతారంటారు? అయ్యా, అసలు మేనిఫెస్టో వాళ్ళకు ఉందా? మేనిఫెస్టో లేకుండానే మా కాపీ కొడుతున్నారు. మరి పథకాలన్నీ తెచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. మరి ఈ రాష్ట్రం ఎట్ట బాతుకొని మరి నువ్వెందుకు ఇస్తున్నా? మేము ఒకళ్ళకి ఇచ్చాము, నువ్వు ఫాలో అవ్వద్దు. నీ మేనిఫెస్టో నువ్వు పెట్టుకో. మా మేనిఫెస్టో నువ్వు ఫాలో అవుతా? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, మరి ఇద్దరిని కూటమి కలుపుకున్నావు. నీకు అసలు ధైర్యం ఉందా? దమ్ము ఉందా? మేనిఫెస్టో అంటే ఏంటి? నీ సొంతంగా చేసుకోవాలి. మా పథకాల్ని నేను పథకాలు ఇచ్చావు, నువ్వు రాష్ట్రాన్ని కొల్లగొట్టావు, ఖజానా కొల్లగొట్టావు అని నువ్వు విమర్శిస్తున్నావు. అయితే పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ రజనీ గారిని అక్కడ జగన్ గారిని గెలిపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీరు బాగుపడదలుచుకుంటే వైఎస్ఆర్సీపీకి జెండా ఎగరేయండి, ఓటు వేయండి, వచ్చి పనులు చేయించుకోండి.